తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుండి వెంప వెళ్లే R&B ప్రధాన రహదారిపై ప్రయాణాలు సాగించాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని మొగల్తూరు, గొల్లగూడెం, పడమటిపాలెం, నక్కవారిపాలెం, సుబ్రహ్మణ్యేశ్వరం, కొత్తపాలెం గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రహదారి నిర్మాణం ముందుకు సాగడం లేదని, గత 10 ఏళ్లుగా ఈ రహదారి పూర్తిగా పాడై పెద్ద పెద్ద గొంతులు పడ్డాయని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని నరసాపురం RDO కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నరసాపురం RDO దాశరాజుకు వినతి పత్రాన్ని అందించి రహదారి నిర్మాణం చేపట్టేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రం భీమవరంకు వెళ్లాలంటే మొగల్తూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలని, నిత్యం ఈ రహదారిపై ప్రయాణం చేసేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో అన్ని గ్రామాల ప్రజలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వెంప వరకు రోడ్డు గత 5 సంవత్సరాల నుంచి బాగా పాడైపోయింది. పెద్ద పెద్ద గుంతలైపోయినాయి. మోకాళ్ళలోతు నీరు నిలబడిపోయి ఉంటుంది. గత 5 సంవత్సరాల క్రితం కరోనా ముందు ఆ రోడ్డుని వేస్తామని ప్రారంభించారు కాంట్రాక్టర్. అయితే ఈ రోజుకి కూడా ఆ రోడ్డు పూర్తి కాలేదు. అయితే ఆ రోడ్డు గుండా చిన్నపిల్లలు కానీ, అలాగే వృద్ధులు కానీ, స్థానిక గ్రామాలైన నక్కవారిపాలెం కానీ, సుబ్రహ్మణ్యపురం, అలాగే పడమటిపాలెం, గొల్లగూడెం, పేటపాలెం ఈ గ్రామస్తులందరూ కూడా అదే రోడ్లో జీవిస్తూ ఉంటారు. అలాగే గాంధీబొమ్మ సెంటర్ నుంచి జిల్లా కేంద్రం భీమవరంకు అదే రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. నిత్యం అవస్థలు పడుతూ వాహనదారులు వెళ్తూ ఉంటారు. అలాగే బురద నిండిపోవడం వల్ల స్థానికంగా నివసించే వారికి అనారోగ్యాలు కూడా పాలవుతున్నాయి. అలాగే ఆ బురద ఇండ్ల మీద పడడం, మనుషుల మీద పడడం, అలాగే స్కూల్ పిల్లల మీద పడడం నానా ఇబ్బందిగా ఉంది. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక అధికారులు కానీ ఆ రోడ్డు గురించి ఎన్నిసార్లు విన్నవించినా కాంట్రాక్టర్ దారి లోపం అని చెప్పి చెప్తున్నారు తప్ప దాన్ని ప్రారంభించట్లేదు. అందుకు తక్షణమే ఆ రోడ్డు నిర్మించాలని, లేని పక్షంలో ఆగస్టు 1-2 వారాల్లో మొత్తం గ్రామాలన్నీ కలుపుకుని నిరాహార దీక్ష చేసి ఆ రోడ్డు గురించి మొత్తం అందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మొగల్తూరు పంచాయతీ సెంటర్ నుండి భీమవరం జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్డు ఇవాళ పాడైపోయిందంటే 5 సంవత్సరాల క్రితం నుంచి పాడైపోయింది. అది ఇవాళ పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ముసలు కానీ ఎవరైనా సరే ఇవాళ గుంతల్లో పడి చాలా ఆరోగ్యం పరిస్థితి వచ్చి ఉన్నది. ఎవరో కూడా పట్టించుకుని నాదులు లేరు. అధికారుల దగ్గర చెప్తే అధికారులు అంటారు కాంట్రాక్టదారుడు ఆయన చూసుకుంటాడు, అయిపోతుంది, ఇవాళ అయిపోద్ది, రేపు అయిపోద్ది అని 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఆ రోడ్డు గురించి పట్టించుకుని నాదులు లేరు. ఇవాళైనా జిల్లా కలెక్టర్ గారు దీన్ని స్పందించి దీని పరిధిలో తీసుకుని ఆ రోడ్డుని బాగు చేయాలి, అందరికీ అనుకూల సంతానంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాజ్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలపై కొంతమంది మతోన్మాదులు మతం రంగు పులుముతున్నారని, రాజ్ ట్రస్ట్ ఎప్పుడూ ఒక మతాన్ని ప్రచారం చేయదని ట్రస్ట్ అధ్యక్షులు గంటా రాజ్కుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం కొత్తపేటలో రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ సేవా కార్యక్రమాలు వరవలేని కొంతమంది మతం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. పేదలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, మొగల్తూరు గ్రామ సర్పంచ్ పడవల మేరీ సత్యనారాయణ, మాల ఐక్యవేదిక అధ్యక్షుడు కాకిరెడ్డి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 20 సంవత్సరాల నుంచి ఉచితంగా పంచబడుతున్న ఏక పుస్తకం. ప్రతి సంవత్సరం పుస్తకంగా మోడల్ మార్చుకుంటాం కానీ అంటే తీసుకోవడం కన్నా ఇవ్వడం చాలా ధన్యత అంటారు. అదే రాజ్ ట్రస్ట్ యొక్క ముఖ్య కాన్సెప్ట్. అది వెనకాల నేను ఆర్గన్ డోనర్, అవయవాల్ని నేను దానం. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, నా యొక్క కళ్ళు, నా యొక్క ఆర్గన్స్, ఈవెన్ నా యొక్క స్కిన్ కూడా నేను ప్రభుత్వానికి దానం చేశాను. ఈ రాజ్ ట్రస్ట్ ద్వారా ఇంచుమించు భారతదేశంలో మరి ముఖ్యంగా 4 రాష్ట్రాల్లో 4500 మంది పిల్లలు, దళిత, గిరిజన, బడుగు పిల్లలందరూ కలిసి ఈ యొక్క ఉద్యమంలో అంటే ఆర్గన్ డోనర్ ఉద్యమంలో వాళ్ళు సైన్ చేసి వాళ్ళు కూడా అవయవ దాతలుగా నమోదు చేసుకున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకొక 15 సంవత్సరాల్లో, అంటే అప్పుడు నాకు 60 సంవత్సరాలు వస్తాయి, ఈ 15 సంవత్సరాల్లో భారతదేశంలో 50,000 మంది అవయవ దానాలు చేయాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క పుస్తకాల పంపిణీ పేద, బడుగు, బలహీన వర్గాలకు మన యొక్క చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మన భారతదేశంలో దళితులు,
నిమ్మల జాతులు పేద ప్రజలు చదువుకోకూడదని చెప్పేసి మనం ఒక కుట్రపూరితమైన అహంకారపూర్వకమైన ఒక కుట్ర చేస్తున్న యొక్క అగ్రవర్ణాలకు ఎదురు నిలబడి ఆడపిల్లలు, దళితులు, పేద పిల్లలు, పేద స్త్రీలు చదువుకోవాలని చెప్పేసి అనేక స్కూల్స్ కట్టిన చదువుల తల్లి, చదువుల దేవత సావిత్రిబాయి పూలే యొక్క స్ఫూర్తితోటి ఈ పుస్తక పంపిణీ జరుగుతుంది. ఈ పుస్తక పంపిణీని రాజు ట్రస్ట్ ఏనాడు మతాన్ని ప్రకటించలేదు. రాజు ట్రస్ట్ ఏనాడు మతాన్ని రుద్దలేదు. అందరూ గ్రహించాలి, ఆకలికి మతం ఉండదు. చెప్పండి సార్, ఆకలికి మతం ఉండదు, పేదరికానికి కులం ఉండదు. ఈ రెండు కాన్సెప్ట్స్ మేము చూసుకుని మతాన్ని చూడకుండా, కులాన్ని చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీలకు, అదేవిధంగా అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా ఉచిత పుస్తకాలు, సైకిళ్లు, పెన్షన్లు ఇస్తుంటే రాజు ట్రస్ట్ చెప్తున్నాను నేను ఈరోజు ఈ సంవత్సరం 1,50,000 పుస్తకాలు పంచిపెట్టాం. 1,50,000 పుస్తకాలు పంచిపెట్టాం. వచ్చే సంవత్సరం 5 లక్షలు. రైతులకు మంచి సేవలు అందించి జవాబుదారీగా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొత్తా నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డిలు పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వల్లూరు వ్యవసాయ పరపతి సహకార సంఘం చైర్మన్ గా నాగేశ్వరరెడ్డి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అందరికీ లోన్లు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. మనకు కందులు వేసే టైం కాబట్టి కందులు గాని అలాగే మినుములు ఇవన్నీ కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు కదా. మినుములు ఉన్నాయి, కందులు ఉన్నాయి. ఎవరైనా రైతులు ఇప్పుడు వర్షం పడితే, వర్షం కాక వేయలేదు, ఇప్పుడు ఎవరైనా వర్షం పడుతుంది తీసుకోవాలనుకున్న వాళ్ళకందరూ కూడా మీకు ఇద్దరు కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్. దాంతో పాటు ఇప్పుడు వెంకట సుబ్బయ్య చెప్తున్నాడు, ఆయన కాదు లోన్లు ఇవ్వాల్సింది మీరు శాంక్షన్ చేయాలి. వాళ్ళకి దండిగా లోన్లు ఇప్పిస్తే మా వాళ్ళందరూ కూడా, మా ఒల్లూరు ఉండే లీడర్లందరికీ, లీడర్లే కాదు అందరి రైతులందరికీ కూడా, ఎస్సీలకు గాని, బీసీలకు గాని, ఓసీలకు గాని అందరికి కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్లు ఇప్పించండి. కొంత డబ్బు ఎక్కువ తీసుకొచ్చేనా నీ చేతిలోనే ఉండేది కాబట్టి, నువ్వు కూడా మన నియోజకవర్గ ఓటర్ కాబట్టి, ఈయన కూడా మన చెన్నూరు మండలం చిన్మాత్మలే కాబట్టి ఆయన కూడా ఆ బాధ్యత ఉంది, మనందరికీ కూడా చేయాల్సిన బాధ్యత. అంటే వాళ్ళ కుటుంబం అంతా ఎప్పటి నుంచో మనం తెలుగుదేశంలోనే ఉన్నారు. దాంతో పాటు బయట నుంచి కూడా ఆయన ఈ సంవత్సరమే మన కోఆపరేటివ్ దానికి కూడా వచ్చినాడు. అంటే అందరూ చెప్పినవే మళ్ళా చెప్పాలని అనుకోకుండా ఈ సొసైటీ లాభాల్లో ఉంది. రైతులకు ఉపయోగపడాలంటే మనం ఏం చేయాలా, సహకారాన్ని అందించడానికి మన సుబ్బయ్య గారు ఉన్నారు. ఎంతమంది రైతులకి పాసిబిలిటీ ఉంటే అంతమందికి ఎక్కువ సహాయం అందించారు. ఇప్పుడు మెంబర్లుగా ఉన్నది 4,000 మంది అయితే దగ్గర దగ్గర 1,100 మందికి మాత్రమే లోన్లు ఉన్నాయి. లోన్లు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలు తీరుతూనే వెంటనే కడితే మిగతా వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటది. రైతులందరూ కూడా అది కూడా గమనించి వీళ్ళకు కూడా మీరు సహకరించవాలని కోరుకుంటున్నారు. ఇంకా రైతు సమస్యలు ఏమన్నా ఉంటే వీళ్ళు అంటే అన్ని వీళ్ళు చేస్తారు, వీళ్ళు తీరుస్తారని కాదు, కానీ ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఆఫీసర్లు కూడా ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటే సహాయం చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా మీరు కూడా అందరికీ అవగాహన కలిగిస్తూ, సాధ్యమైనంత వరకు కొద్దిమందికి అవగాహన పూర్తిగా ఉంటుంది ఏ టైంలో ఏం తీసుకోవాలని, అవన్నీ కూడా మీరు అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి ఈ రోజు ఈ 3 మెన్ కమిటీగా ఫామ్ అయిన నాగేశ్వర రెడ్డి అన్నకి, శివారెడ్డికి, నాగేంద్రకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ, రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అరాచక పాలనతో అభివృద్ధిని విస్మరిస్తుందని మాజీ స్పీకర్, వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే రెడ్ బుక్ లక్ష్యమని ఆయన ధ్వజమెత్తారు. 80,000 కోట్ల రూపాయలు ఎవరు జేబుల్లోకి వెళ్ళిందో చెప్పాలి, అంతే కదా. మేము చెప్తున్నాం అందులో ఎంత ఇచ్చేసాం, మిగిలినటువంటిది ఫలానా దానికి ఖర్చు చేశాం అన్నటువంటి చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి 1,80,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకోసం ఖర్చు పెట్టారో చెప్పాలి. చెప్పకుండా మేము దాటించి వెళ్ళిపోతామంటే కుదరదు. అంతేకాకుండా ఇవాళ మీరు చూస్తే
పోలీసులు ఉన్నారు. అందులో 189 మంది అనుకుంటారు. వాళ్ళకి ఇంతవరకు జీతాలు వాళ్ళ పోస్టింగ్ ఈ విధమైనటువంటి పరిస్థితి. పోస్టింగ్ ఇవ్వాలి కదా, సంవత్సరం పైచలకైంది ప్రభుత్వం. వాళ్ళ మీద మీకు ఏదైనా సరే గ్రీవెన్స్ ఉంటే నాన్ ఫోకల్ పోస్టులు ఉంది. నాన్ ఫోకల్ పోస్ట్ ఇచ్చి మీరు జీతాలు చెల్లించండి. వాళ్ళకి ఇంతవరకు జీతాలు లేవు. ఇదేమిటి అన్యాయం? అడిగేవాడు లేడు. అదే ఈరోజు చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు సెలవులు పెట్టి ఢిల్లీకి వెళ్తారు. కొంతమంది బిఆర్లో పెట్టించారు. ఈవేళ వాళ్ళు ఢిల్లీ వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరేం చేస్తారు ఢిల్లీ అంటే, అక్కడ చేస్తాం, లేకపోతే నేను ఇంకొక పరిశ్రమలోనో లేదా మరొక దాంట్లోనో ఉద్యోగం చేస్తాం, మాకేముంది, వీఆర్ వెరీ హ్యాపీ టు గో. ఆ పరిస్థితి అందరిలో ఉంది. నిన్న మీరు చూశారు, సమావేశాలకు రమ్మనమంటే పొమ్మనమన్నారు. పోలీస్ ఆఫీసర్స్ కు తర్వాత వాళ్ళను సమావేశపరిచి చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ జిల్లా గుర్రంపాలెం గ్రామంలో ఉత్సాహంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అచ్చెన్న. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అవినీతి అక్రమాలకు బిగ్ బాస్ చంద్రబాబు అన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఏలేరు స్కామ్ నుండి రాజధాని భూముల వరకు అన్నింటిలోనూ దోచుకున్నారని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.